వెల్కమ్ టు వినయ్ టాక్. ఈరోజు మనం భగవద్గీతలో ఎపిసోడ్ 14 మొదలు పెట్టుకోబోతున్నాము. అయితే ఇప్పటి వరకు అర్జునుడు మనకు ఏమని చెప్పాడు? అర్జునుడు చెప్పిన లాస్ట్ మాట ఏంటి? కృష్ణ, నేను ఇంకా ఈ యుద్ధం నేను చేయలేను, నా వల్ల కాదు, ఎందుకంటే అంతా నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళ మీద నేను బాణాలు అస్త్ర ప్రయోగాలు నేను చేయలేను. కాబట్టి ఇక్కడ నాకు బ్రెయిన్ అనేది పూర్తిగా కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయింది. అక్కడ మా తాత భీష్ముడు, మా గురువు ద్రోణాచార్యుల వారి మీద అస్త్రాలు వేయడం నా వల్ల అవుతలేదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నుండి బయట తీసుకొచ్చే మార్గం నీ చేతుల్లో ఉంది కృష్ణ. నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, కాబట్టి నన్ను ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేయని శోకించుకుంటా అర్జునుడు కృష్ణ పరమాత్మతోని చెప్తున్నాడు. ఈ విషయం సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధ చేయబోతున్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్న మొదటి శ్లోకం అర్జునుతో. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నట్టు. ఇది మీకు వింటా ఉంటే కొత్తగా వింటున్నట్టు కూడా కొంతమందికి అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇది ఎవరు మిస్ కాకుండా ఇక్కడ నుండి అయినా రెగ్యులర్గా చూడాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరు చూడడం వల్ల నాకు ఏదో వ్యూస్ వస్తాయో లైక్స్ వస్తాయని కాదు, అందరికీ ఉపయోగపడుతుందని. మానసికంగా ఎప్పుడైనా మెంటల్గా మీరు డిస్టర్బెన్స్ అయినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలనే ఐడియా అనేది మీకు ఉంటుంది ఈ బోధ వినడం వల్ల. దానికోసం తప్ప నాకేదో వ్యూస్ లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో కాదు. కాబట్టి మిస్ కాకుండా వినండి. కృష్ణ పరమాత్మ బోధ చేయబోతున్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. అర్జున, ఏడవకూడని వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, పండితుల వాక్యాలు పలుకుతున్నావు. పండితులు పోయిన వాళ్ళ కోసం విలపించరు, ఉన్న వాళ్ళ కోసం దుఃఖించరు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, అర్జున, నువ్వు ఈ ఏడుపుని తగదు, అంటే ఏడవకూడని వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, పైగా పండితుల వల్లే మాట్లాడుతున్నావు. నిజమైన పండితుడు అనేవాడు ఎలా ఉంటాడంటే పోయిన వాళ్ళ కోసం ఏడవాడు, ఉన్న వాళ్ళ కోసము ఏడవాడు, ఎల్లప్పుడూ స్టేబుల్గా అలాగే ఉంటాడు. అది పండితుని యొక్క తత్వం. నేను ఇంతసేపు పండితుని వల్ల పెద్ద పెద్ద బోధ చేశాను. నేను ప్రతిదీ నీకే మొత్తం సరే మాట్లాడు, పూర్తి ఏం చెప్తావు విన్నాను, నీ బాధ అంతా పూర్తి ఏం కాకపో సరే పండితునిలా ఫీల్ అయ్యి చెప్తున్నావు కదా, చెప్పు, ఎంత చెప్తావు చెప్పు, నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు, పూర్తిగా నేను వింటాను అన్నట్టుగా కృష్ణ పరమాత్మ పూర్తి అర్జునుడికి వదిలేస్తాడు. ఇంతసేపు అంటే అర్జునుడు పూర్తిగా తన మనసులో ఉన్నదంతా బయట కట్టేశాడు. అది ఏ విధంగా కట్టాడంటే, నేను ఒక పండితుని అన్న స్థాయిలో భావనలలో ఫీల్ అయ్యి మరీ కట్టాడు. దాన్ని లాస్ట్ కట్టి మళ్ళీ ఏమంటున్నాడు, ఈ యుద్ధం నేను చేయలేను, నా వల్ల కాదు, వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళ మీద అస్త్ర ప్రయోగాలు చేయలేను అని అంటున్నాడు. మళ్ళీ ఇంకొక మూడో మాట ఏమంటున్నాడు, ఏంటి అంటే ఒక్కొక్క మాట ఒక్కోలా మాట్లాడుతున్నాడు, క్లారిటీగా స్టేబుల్ ఒక మాట మీద నిల్చోట్లేదు. మూడో మాట వచ్చేసి, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను కృష్ణ, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపెట్టే మార్గం నీదే. నా మనసు మోహం అనే వలయంలో చిక్కుకున్నది, ఈ మోహం అనే వలయం నుంచి బయటపడేసే మార్గం నీకే ఉంది కృష్ణ. ఇది నీవు తప్ప ఇంకెవరి వల్ల కాదు, ఇది సాధ్యం కాదు. కాబట్టి నేను నిన్ను ఒక గురువుగా స్వీకరిస్తున్నాను, నన్ను కూడా ఒక శిష్యునిగా స్వీకరించి నా కన్ఫ్యూజన్ నుంచి నన్ను బయటపడేసే అని ఫైనల్గా ఒప్పుకున్నాడు. ఇలా అర్జునుడు ఒప్పుకున్నాడు కాబట్టి అర్జున విషాదంతో అయిపోలేదు, అర్జున విషాద యోగం అయింది. అది యోగం అంటే ఒక క్వశ్చన్ మార్క్, అంటే అతని తప్పు తన స్థితి ఏందో తను తెలుసుకున్నాడు. తెలుసుకోవడం అంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, అది నిజమే అని ఫైనల్గా ఒప్పుకొని తన తప్పును తను ఒప్పుకొని గురువుతో
షేర్ చేసుకున్నాడు. గురువు అంటే ఎవరు? కృష్ణ పరమాత్మతో షేర్ చేసుకున్నాడు అర్జునుడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇప్పుడు మొదలుపెట్టి ఏమన్నాడు, నువ్వు ఇప్పటి వరకు పండితులాగా మాట్లాడినావు, నువ్వు పండితుడు అనేటోడు అలా ఉండడు. పండితుడు అనేవాడు చనిపోయిన వాళ్ళ గురించి ఏడవాడు, బతుకున్న వాళ్ళ గురించి కూడా ఏడవాడు. ఎల్లప్పుడూ ఒకటేలా ఉంటాడు, స్టేబుల్గా ఉంటాడు. కాబట్టి ఈ పాయింట్ని కృష్ణ పరమాత్మ బోధ చేస్తూ దీంట్లో ఉన్న తత్వం ఏమిటంటే, యాక్చువల్గా అయితే ఈ భూమి మీద అసలు ప్రతి మనిషికి జ్ఞానం అనేది ఉంది. అప్పుడప్పుడు ఏమైతే అంటే అజ్ఞానం అనేది కప్పేస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానం అనేది కప్పేస్తున్నప్పుడు మన యొక్క స్థితిని మనం గుర్తించి దాని నుంచి ఎలా బయటపడాలనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి ఈ సబ్జెక్ట్ అనేది వచ్చింది మనకు భగవద్గీత. దీంట్లో ఉన్న తత్వం ఏంటిది అనేది మనం కొద్దిసేపు స్టడీ చేద్దాం. దాన్ని కొద్దిగా లోతుగా స్టడీ చేస్తే ఇక్కడ అంటే అర్జునుడే కాదు, అర్జునుడు లాగానే ప్రతి మనిషికి ఉన్న రోగం ఇది. అంటే వాస్తవాన్ని అంగీకరించకుండా నేను ఏదనుకుంటే అదే కరెక్ట్ అనే భావనలో ఎక్కువ ఉంటారు సాధారణంగా మనిషి. అంటే ముఖ్యంగా మోహం అనే రోగం ఉంది. అది చాలా రకాలు ఉంటుంది. అందులో ఒక్క పాయింట్ని తెలుసుకుంటే ఆ మోహాన్ని మిగతా మోహాలన్నీ అంతమైపోతాయి ఆటోమేటిక్. ఆ మోహం ఏమిటంటే, ఆ మోహంకి ఒక కృష్ణ పరమాత్మ ఆ మోహంకి ఒక మందు ఇచ్చాడు. ఆ మందు పేరు ఏమిటంటే ఆత్మజ్ఞాన విద్య. ఈ ఆత్మజ్ఞాన విద్య అనేది కృష్ణ పరమాత్మ మొదలు పెట్టబోతున్నాడు. ఇది ఇస్తే తప్ప ఈ మోహంకి అనేది ఇంకా వేరే మందు లేదు. ఇది ఒకటే మందు, ఆత్మజ్ఞాన విద్య. దాన్ని మనము ఈ భగవద్గీతలో ఉన్న ఒక సబ్జెక్ట్ పేరు. దీన్ని ఇంకొంతమంది సాంఖ్య విద్య అని కూడా అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన విద్య అనేది ఏమిటంటే, ఇప్పుడు మోహం అనేది తొలగించేది. మోహం అనేది తొలగించాలంటే ఏంటి? ఫస్ట్ మోహం స్టార్ట్ కావడానికి మొదటి స్టెప్ ఏమిటంటే, ఈ దేహం నేను, ఈ దేహం నా భార్య, ఈ దేహం నా తండ్రి, ఈ దేహం నా కొడుకు, అంటే ఈ దేహం నా మిత్రుడు, అంటే నేను, అంటే ఈ దేహం వేరు, ఆ దేహం వేరు, ఆ దేహం వాడు, ఆ దేహం వీడు, అంటే ఇలాంటివి రకరకాల అంటే విభజించి చూస్తున్నాం మనం. అంటే ఒక ద్వంద్వ భావనలలో ఉన్నాం మనం. అంటే 2, 3, 4 ద్వంద్వ భావనలు ఉన్నాము. ఇది ఏంటనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. రాను మీరు రెగ్యులర్గా వింటూ ఉంటే మీరు ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇది అంటే చెప్తున్నానంటే నేను చెప్తున్నాను కాదు, కృష్ణ పరమాత్మ చెప్పింది. ఎందుకు అనేది మీకు రాను అర్థమవుతూ ఉంటుంది క్లియర్గా. అయితే దీనికి మందు ఇవ్వబోతున్నారు. అంటే ఈ రకరకాల దేహాలు ఉండడం వల్లనే నీది నాది నేను అనే భావన పుట్టింది. దాని తర్వాత వీళ్ళందరూ మా వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ మనుషులు, వీళ్ళు మా మనుషులు, అట్లా రకరకాలుగా విభజించేసి దాని తర్వాత ఏమైపోయిందంటే ఈ వస్తువు కూడా నాది, ఆ వస్తువు వీంది, ఇట్లా ఈ భూమి నాది, ఆ భూమి వాంది అని ఇట్లాంటి రకరకాల భేదాలు పుట్టుకోరావడం అనేది మొదలుపెట్టింది. ఇది పెట్టడం వల్ల శోకం అనేది స్టార్ట్ అయింది. శోకం అనేది స్టార్ట్ కావడం వల్ల ఏమైపోయిందంటే అది ఆఖరికి ఈ అర్జునుడికి ఇంకొక పెద్ద రోగం అనేది మొదలవుతుంది. అర్జునుడికి ఇలా రకరకాల మోహాలు పెరిగిపోవడం వల్ల ఫైనల్గా ఆ రోగం అనేది చాలా పెద్దగా అయిపోయింది. అది ఏ విధంగా అయిపోయింది అని అంటే, ఈ ధర్మ యుద్ధాన్ని కూడా అధర్మ యుద్ధం అనే భావన మొదలైంది. ఇది చాలా పెద్ద రోగం అన్నది. అంటే దీన్ని తాత్కాలికంగా దీన్ని తొలగించగలుగుతాడు కృష్ణ పరమాత్మ. ఈ ధర్మ యుద్ధమే అని నమ్మించగలుగుతాడు. అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక మోహం మొదలు కావచ్చు. అయితే దీనికి పరిష్కారం అది కాదు. ఈ ఆత్మజ్ఞానం అనేది అర్జునునికి ఇస్తే తప్ప ఈ పూర్తి అన్ని మోహాలు అనేది తొలగిపోదు. ఇది ఖచ్చితంగా ఆత్మజ్ఞాన విద్య అర్జునునికి ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయాడు ఇంకా కృష్ణ పరమాత్మ. అయితే ఈ బోధ అర్జునునికి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చేయొచ్చు. కానీ అర్జునునికి చేద్దామని ఎందుకు పర్టికులర్గా ఫిక్స్ అయిందంటే, అర్జునుని ఎవరి దగ్గర ఈ
మహాభారతంలో ఉన్న అన్ని క్యారెక్టర్స్లలో అర్జునుని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఎవరికి లేని ఒక గొప్ప హ్యాబిట్ అర్జునునికి ఉంది. అదేమిటంటే అవతల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినడం. ఆ వినడం అనే హ్యాబిట్ అర్జునునికి 100% ఉంది. మిగతా వాళ్ళకు ఉండదు. మిగతా వాళ్ళు ఒక 1-2 మినిట్స్ మాట్లాడే వరకు నాకు తెలుసు అంతే చాలు, ఇంకా అవసరం లేదు లేదా వద్దు ఇదంతా ఇప్పుడు అవసరమా, ఇట్లా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఫస్ట్ ఆడు ఏం చెప్తున్నా అనేది పూర్తిగా వినరు. అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది చాలా మంది, మ్యాక్సిమం పబ్లిక్. కాబట్టి అర్జున్కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు, పూర్తిగా వింటుండు. మళ్ళీ ఇంకొక రెండో పాయింట్ ఏంటిది, కృష్ణ పరమాత్మను ఒక గురువుగా, ఒక పరమాత్మగా అన్ని విధాలుగా స్వీకరిస్తున్నాడు అర్జునుడు. ఇది రెండో హ్యాబిట్. సో ఇది అర్జునునికి ఒక పెద్ద ప్లస్ పాయింట్స్ అయిపోయింది. ఇది కృష్ణ పరమాత్మ నిర్ణయించుకుంది, ఇది అర్జునునికి తప్ప ఎవరికి బోధ చేయలేము, మిగతా వాళ్ళు ఎవరు కూడా అర్హులు కారు అని కృష్ణ పరమాత్మ ఫిక్స్ అయిపోయి ఇంకా అర్జునునికి బోధ చేయడం మొదలుపెట్టింది. ఇంకా నెక్స్ట్ ఏమేమి విషయాల్లో కృష్ణ పరమాత్మ బోధ చేయబోతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.